ఈరోజు వీడియోలో మనం 5 స్టార్ హోటల్లో చేసే టమాటో బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందామండి. మొన్న మధ్య మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ రెసిపీని మాకు సర్వ్ చేశారు. చాలా టేస్టీగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చడంతో అక్కడ షెఫ్ని అడిగి మరీ నేర్చుకున్న రెసిపీ అనమాట. మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను, మరి చూసేయండి. దీనికోసం మనం 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 4 టేబుల్ స్పూన్ల నల్ల మినపగుళ్ళు లేదా మినప బద్దలు వేసుకోవచ్చు. ఇలా పొట్టున్న వేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇవి దొరకకపోతే వైట్ వేసుకోండి. కానీ చట్నీలో ఫ్లేవర్ ఇంకా టేస్ట్ మాత్రం ఈ బ్లాక్ కలర్ మినపగుళ్ళతోనే వస్తుందంట. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చినప్పుడు 10-15 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గుతూ ఉండగానే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లం ముక్క వేయాలి. అలాగే అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేయకూడదండి. దీని బదులుగా మీరు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ మాత్రం అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి. మరొక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే మీకు మంచి కలర్ కావాలనుకుంటే 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇది మాత్రం ఆప్షనల్ అండి. ఇప్పుడు తగిన వాటర్ వేసుకుని మెత్తని చట్నీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, భలే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు చింతపండు బదులుగా ఆఖరుగా 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.